కవిత గారైతే రీసెంట్‌గా చూసాం గదా! ఆమె వాళ్ళ నాన్నగారికి లేఖ రాయడము, ఆ లేఖ యాక్చువల్‌గా పర్సనల్‌గా రాస్తే ఆ లేఖ బహిరంగం కావడము, అన్ని మీడియాలో ఆ లేఖ అయితే ప్రచురం కావడము. ఇది లీక్ చేసింది ఎవరో నాకు తెలీదు. ఎవరు ఎందుకు లీక్ చేశారనైతే కేటీఆరే లీక్ చేసినట్టయితే ఆమె మాట్లాడడం ఇయన్నీ జరుగుతా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఆమె కాంగ్రెస్‌లోకి జారబోతున్నారు, కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారు అని మాటలు వచ్చినాయి. కొన్నైతే రకరకాలుగా ఏదో పుకార్లొచ్చినాయి. సొంత పార్టీ పెట్టబోతుందనేది వచ్చింది. రీసెంట్‌గా ఆమె అయితే మా మా నాన్న తెలంగాణ జాతిపిత అని అయితే ఆమె చెప్పుకోవడం చూసాం. అంతకుముందు కేటీఆర్ గూడా ఆ మాట అన్నాడు. దాన్నయితే చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. చాలామంది పోరాడారు ఈ రాష్ట్రం కోసం. అందులో మీ నాన్న ఒకడు తప్ప, మీ నాన్నేమి రాష్ట్రానికి ఫస్ట్ నుంచి ఏం పోరాడలేదు. అంతా ఫార్మ్ హౌస్‌లో పడుకున్నాడు తప్ప అని రకరకాలుగా అయితే మాట్లాడుతున్నారు. సరే అది పక్కన పెట్టేస్తే, ఆమె చాలా రోజుల తర్వాత 18 సంవత్సరాలు నిండిన తెలంగాణ జాగృతికి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇంగ ఆమె అక్కడనే ఉంటుంది అనుకుంటాను. నలిసి ఆమె ఏదో చిన్నగానే పాములు కదులుతా ఉంది. రేపొద్దున ఇదే ఇదే నేమ్ తోటి పార్టీ పెట్టిన ఆశ్చర్యం పోనవసరం లేదు. తెలంగాణ జాగృతి పార్టీగా పేరు మార్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంతకుముందు గూడా కేసీఆర్ గూడా ఇదొక ఉద్యమ సంస్థగా ఉండేది. ఏదైతే ఆహ్, టీఆర్ఎస్ ఉన్నప్పుడు. టీఆర్ఎస్ స్టార్టింగ్‌లో అది ఉద్యమ సంస్థగా ఉండేది. దాని తర్వాత పార్టీగా మార్చేసారు రాజకీయ పార్టీగా. అలానే రేపొద్దున కవిత గూడా ఇలానే మారొచ్చు. ఎందుకంటే షర్మిల ఎలా అయితే తన అన్నని ఇబ్బంది పెట్టిందో రేపొద్దున కేటీఆర్ సీఎం గాకుండా అయితే కవిత గూడా అలా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ధైర్యం ఏంటో తెలిసిందిగా మనకి. లిక్కర్ స్కామ్‌లో నలిసి కోట్లు, కోట్లు కొల్లగొట్టారు గదా! ఆమె ప్రస్తుతం చాలా రోజులు జైల్‌లో గూడా ఉండి బయటకొచ్చింది. అలిసి ఆ టైంలో బాగా డబ్బులు సంపాదించినట్టున్నారు ఆమైతే. అలిసి ఆ డబ్బున్న ధైర్యంతోనా లేకుంటే లేదు నాకు కూడా సీఎం సీట్‌లో ఆహ్, నాకు గూడా కావాలి సీఎం సీటు అన్న థాట్‌లోనా లేకుంటే ముఖ్యమైన కీలక పదవి బీఆర్ఎస్‌లో కావాలని ఆమె కోరుకుంటుందా? లేకుంటే ఆమె పరపతి తగ్గుతుందా బీఆర్ఎస్‌లో అనేది దీని గురించి ఆమె భయపడుతున్నట్టయితే క్లారిటీ లేదుగా మనకి. ప్రస్తుతానికైతే కేసీఆర్‌ని, కేటీఆర్‌ని భయపెట్టే పనైతే ఆమె చేస్తా ఉంది ప్రస్తుతం అయితే. ఆమె వ్యాఖ్యలు గాని, ఆమె ప్రవర్తన గాని చూద్దాం. ఫ్యూచర్‌లో మరి కేసీఆర్ దీన్ని ఎలా కట్టడి చేస్తాడో చూడాలి. ఎందుకంటే పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తికి ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఇలా వ్యతిరేకత అయితే కనబడుతా ఉంది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని మనం నవ్వుకున్నాం చూసి. ఈరోజు కేసీఆర్‌ని చూసి నవ్వే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరికీ న్యాయం చెప్పే కేసీఆర్ ఇంట్లోనే ఇది అన్నా చెల్లెల మధ్యలో అయితే గొడవలైతే ఏర్పడతా ఉన్నాయి. మరి దీన్ని ఎలా సరిచేస్తారో చూడాలి ప్రస్తుతానికి. కవిత అయితే తెలంగాణలో ఒక సంచలనంగా మారింది. ఆమె ఏం చేయబోతుందనేది.